ఎస్ నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మ్యాథ్స్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి సెకండ్ ఎక్సర్సైజ్ని చూడబోతున్నామండి. సో సెకండ్ ఎక్సర్సైజ్ చూసేదానికన్నా ముందు మనకు ఒక థీరం అనేది ఇచ్చున్నారండి. సో ఆ థీరం జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. బికాస్ బేస్డ్ ఆన్ దట్ థీరం ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు డు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ 1.2 exercise. Okay, so what is that exercise? What is that theorem means? For example, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే, if p divides a square, p అనేది a square ని గనక డివైడ్ చేస్తే, then it can also divide a. Okay, so p అనేది a square ని, a అనేది ఇక్కడ ఒక ఇంటీజర్ అన్నమాట. Okay, so you can write down a is nothing but integer, any number. So a square ని ఈ ప్రైమ్ నెంబర్ అనేది డివైడ్ చేస్తే obviously a ని కూడా ఈ p అనేది డివైడ్ చేస్తుంది అని ఒక థీరం మనకు ఉందన్నమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 4 అంటున్నానండి. ఓకే, p అనేది p ఈక్వల్స్ టు 2 అంటున్నాను. ఓకే, 2 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ ఓన్లీ. ఓకే, ప్రైమ్ నెంబరే కదండి 2 అనేది. సో 2 అనేది ప్రైమ్ నెంబర్ గా నేను తీసుకున్నాను. a అనే ఒక ఇంటీజర్ అయితే 4 తీసుకున్నాను. సో ఇప్పుడు a స్క్వేర్ ఏమవుతుందండి? a స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 into 4 that is 16. సో ఇప్పుడు a స్క్వేర్ ని p అనేది డివైడ్ చేస్తుందా లేదా? 16/2. 2 1s are 2 8s. సో డివైడ్ చేస్తుంది కదండి. సో అలాంటప్పుడు ఏమంటున్నా అంటే p అనేది a స్క్వేర్ ని డివైడ్ చేస్తే కంపల్సరీ ఆ p అనేది a ని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు a బై p చూద్దాం. a బై p, a అంటే ఎంత ఇచ్చినారు మనకు? 4. p అంటే 2. 2 1s are 2 2s. సో a is also divisible by p. సో ఇది ఒక థీరం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, a స్క్వేర్ ని అంటే ఒక ఇంటీజర్ ని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని ఒక ప్రైమ్ నెంబర్ కనుక డివైడ్ చేస్తే ఆ ఇంటీజర్ ని కూడా p అనేది ఆ ప్రైమ్ నెంబర్ అనేది డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థియరం. ఓకే, సో ప్రూఫ్ కూడా మనకు అక్కడ ఇచ్చున్నారు. సో జస్ట్ ఏం లేదండి, a ఈక్వల్స్ టు ఈ a ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఇక్కడ 4 ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. a ని 4 గా తీసుకున్నప్పుడు ఆ 4 ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా రాయొచ్చు? 2 into 2 రాసుకోవచ్చు. అదే విధంగా a అనేది ఒక ఇంటీజర్ కాబట్టి దాన్ని మనం a equals to p1 p2 p3 ఇలా రాసుకుంటూ పోతాం pn వరకు. a స్క్వేర్ అన్నప్పుడు సో వీటిని 2 టైమ్స్ రాసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకు ఒక ప్రూఫ్ ఇచ్చున్నారండి. సో వాటిలో నుంచి p అనే ఒక నెంబర్ తీసుకొని మనం p can be divisible by a స్క్వేర్ అయినప్పుడు a ని కూడా p డివైడ్ చేస్తుంది అనేసి ఇచ్చున్నారు. మీకు ఆ థీరం ఏం అడగరు ఫైనల్ ఎగ్జామ్స్ లో. సో నో నీడ్, వి విల్ ఎంటర్ ఇంటూ ద ప్రాబ్లమ్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రైమ్ నెంబర్ అనేది ఇంటీజర్ స్క్వేర్ ని డివైడ్ చేసినప్పుడు ఆ ఇంటీజర్ ని కూడా ఆ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. ఓకే, a స్క్వేర్ p డివైడ్ చేస్తే a ని కూడా p అనేది డివైడ్ చేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ థియరం గుర్తుపెట్టుకొని మనం ఎక్సర్సైజ్ 1.2 లోకి వెళ్దాం. మీకు దీనికి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నారు. సో నేను డైరెక్ట్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి, మీరే చేయొచ్చు. అన్నీ కూడా సేమ్ ఒకే ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో లుక్ ఎట్ హియర్. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారంటే సో దానికి సొల్యూషన్ మనం ఏ విధంగా చేసుకుంటాం? Let us assume that so in a contradictory form we will take. So అంటే ఇచ్చిన దానికి ఆపోజిట్ గా తీసుకుంటామండి. let us assume that √5 is a rational number. సో ఒక్క ప్రాబ్లం క్లియర్ గా వినండి అండ్
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరే చేసేయగలుగుతారు. ఇది రేషనల్ నెంబర్. Okay, so let us assume that root 5 is a rational number. So rational number అయినప్పుడు అది ఏ ఫార్మ్ లో ఉంటుంది? root 5 అనేది p by q ఫార్మ్ లో ఉంటుంది. లేదా ఓకే సార్ మేము a by b ఫార్మ్ లో రాస్తామంటే అదలా రాసుకోవచ్చు. ఓకే, సో a by b ఫార్మ్ లో ఉంటుంది root 5 అనేది. అవును కదంటే రేషనల్ నెంబర్ అంటే a by b ఫార్మ్ లో ఉండే వాటిని రేషనల్ నెంబర్ అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇక్కడ a అండ్ b అంటే ఏంటంటే a అండ్ b ఆర్ co-primes and b is not equals to 0. ఏమవుతుంది? b 0 అయితే ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇండిఫైన్డ్, సో అన్డిఫైన్డ్. కాబట్టి b అనేది 0 కాకూడదు. అండ్ a అండ్ b ఆర్ co-primes. co-primes అంటే ఏంటి సార్ కొత్తగా ఉంది అని అంటున్నారా? సో co-primes ఆర్ నథింగ్ బట్ ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుందో, ఓన్లీ 1 కి మించి వేరే అదర్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అన్నాం. ఈ రెండు కో-ఫ్యాక్టర్స్ అండి. సో ఏ విధంగా చెప్తామంటే 2 కి ఫ్యాక్టర్స్ రాస్తే 2 into 1 అవుతుంది. 5 కి రాస్తే 5 into 1 అవుతుంది. అవునా? సో ఇక్కడ ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో the factors, the prime numbers or prime factors which has only 1 as their common factor, then that prime numbers are called as the co-primes. ఓకే రండి, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటే దానిని మనం అంటే 1 ఒకటే ఉండాలి, వేరే ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు into 2 into 2 అని అనుకుంటే 2 కూడా కామన్ గా ఉంది అనుకున్నప్పుడు ఇది ప్రైమ్ కో-ప్రైమ్స్ కావు, ఓన్లీ 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని మనం కో-ప్రైమ్స్ అంటాము. ఓకే, సో then only we can write this one as in this form root 5 equals to a by b, where a and b are the co-primes. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? కో-ప్రైమ్స్ అంటే కో-ప్రైమ్స్ అంటే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే అయి ఉండాలి, 1 కి మించి ఇంకేది అయి ఉండకూడదు. ఓకే, సో లెట్ us start here. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Squaring on both sides. So ఏమవుతుంది ఇక్కడ root 5 whole square equals to a by b whole square. root की square की cancel అయిపోతే 5 equals to a square by b square. So ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b square equals to a square by 5. సో ఇప్పుడు మనము ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి ఆ థీరం గుర్తు రావాలి. ఏం చెప్పాను? a స్క్వేర్ ని 5 అంటే ప్రైమ్ నెంబర్ కదా 5 అనేది. సో a స్క్వేర్ ని 5 అనేది డివైడ్ చేస్తే a ని కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది. am I right? సో అకార్డింగ్ టు ద థీరం a స్క్వేర్ divides by 5. సో a స్క్వేర్ ని 5 అనేది డివైడ్ చేస్తే, సో లేదంటే by 5 లేదంటే రాస్తుంది 5. if 5 divides a square, 5 divides a square, then 5 is also divides a. ఓకే, సో ఒక నెంబర్ ని ఇంకొక నెంబర్ డివైడ్ చేస్తుందంటే ఆ నెంబర్ కి ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో 5 is a prime factor for a. ఓకేనండి, అంటే a కి ఒక ఫ్యాక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. నౌ we have to imagine this as the equation 1. so next let a equals to 5c. a ని 5c అనుకుంటాం. now from equation 1 నుంచి ఏం చేస్తున్నానంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను a equal to 5c ని.
అప్పుడు ఏమవుతుంది b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే ఏంటంటే ఇక్కడ 5c సో 5c హోల్ స్క్వేర్ బై 5 so then b square equals to 25c square by 5 5 ones are 5 5s so ఇక్కడ b square equals to 5c square b square equal to 5c square అయినప్పుడు c square equals ఏమవుతుంది b square by 5 చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ థియరం అప్లై చేసుకున్నాం 5 అనేది b స్క్వేర్ ని డివైడ్ చేస్తే 5 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది సేమ్ స్టెప్ రాసారు కదా అదే రాయండి 5 divides b square then 5 also divides b ఓకేనండి 5 అనేది b స్క్వేర్ డివైడ్ చేసినప్పుడు 5 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది ఎందుకు అంటే ఇంతకుముందు మీకు ప్రూఫ్ తో సహా చూపించాను థియరం కూడా చెప్పున్నాను మీకు ఓకే సో ఆ థియరం బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేస్తాం సో అప్పుడు ఏమని చెప్పొచ్చు మనం 5 is the factor of b సో ఇక్కడ ఏం చెప్పాము 5 is a factor of a సో ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు 5 సో 5 is the common factor for a and b 5 అనేది a and b కి కామన్ ఫ్యాక్టర్ ఎందుకంటే 5 అనేది a ని డివైడ్ చేస్తుంది and 5 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది a and b కి కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం అప్పుడు 5 అనేది a and b కామన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం a and b ఆర్ కోప్రైమ్స్ అని చెప్పుకున్నాం కోప్రైమ్స్ అంటే ఏంటి a కి b కి 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉండాలి ఇంకా వేరే నెంబర్ ఏది ఉండకూడదు అని చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఏమొచ్చింది 5 అనేది కామన్ ఫ్యాక్టర్ గా వచ్చింది సో అప్పుడు ఏమని అర్థం దానికి మనం ఇమాజినేషన్ మనం అజ్యూమ్ చేసుకున్నది రాంగ్ అనేసి మీనింగ్ అన్నమాట అంటే మన అజంప్షన్ అనేది రాంగ్ ఏంటి మన అజంప్షన్ √5 అనేది రేషనల్ నెంబర్ అనేది మన అజంప్షన్ సో అది రాంగ్ సో √5 ఇస్ నాట్ ఎ రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకేంటి ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది సో దట్స్ ఇట్ ఆన్సర్ సో ఇక్కడ మనం ఒక స్టెప్ రాస్తే సరిపోతుంది సో ఆ స్టెప్ ఏం రాస్తామంటే సెకండ్ ఓకే సో ఈ పక్క రాస్తారు చూడండి సో ఇది మనకు వచ్చి సో 5 is a common factor for a and b but అది ఏమైందంటే but this contradicts the fact that A and B are the co-primes. A and B are the co-primes. Co-primes అంటే ఏంటండి co-primes is nothing but have no common factor other than 1. సో ఇంకా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు but this contradicts the fact that A and B are the co-primes అని మనం ఇమాజిన్ చేస్తాం ఇంకా కావాలంటే రాసుకోవచ్చు which doesn't have any common factor other than 1 so ఇక్కడ మీరు ఆపేయచ్చు కామన్ co-primes are nothing but which doesn't have any common factor other than 1 నుంచి వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది కూడా ఉండకూడదు అనేది మీనింగ్ మనకు అక్కడ అన్నమాట సో కనిపిస్తుందండి ఒక్క రవ్వ మూవ్ చేస్తాను ఓకే సో కాబట్టి దాని ఒకటి కన్నా కూడా మనకు 5 కూడా కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఇది మన అజంప్షన్ రాంగ్ ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్ సో అది లాస్ట్ లో మనం రాస్తే సరిపోతుంది దిస్ ఇస్ ఇంకా కావాలంటే దిస్
contradiction this contradiction has arisen because of our incorrect assumption. Incorrect assumption of root 5 is rational. So we conclude root 5 is a irrational. సో ఈ విధంగా రాస్తే సరిపోతుందండి. సో వీ కంక్లూడ్ రూట్ 5 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఓకేనండి. సో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా రాయాలండి. సో చూడండి, ఫస్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్గా అనుకోవాలి. రేషనల్ నెంబర్ అనుకుంటే అది ఏ ఫామ్లో ఉన్నట్టు, ఏ బై బి ఫామ్లో ఉన్నట్టు. ఏ అండ్ బి ఆర్ నథింగ్ బట్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటంటే వాటి యొక్క ఫ్యాక్టర్ అనేది, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే అయి ఉండాలి. 1 నుంచి వేరే అదర్ కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండకూడదు వాటికి. సో అదే ఒక కండిషన్ అన్నమాట. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇలా చేసుకున్న తర్వాత సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5 అయిందండి. a స్క్వేర్ బై 5 ఇస్ నథింగ్ బట్ a స్క్వేర్ 5 అంటే a స్క్వేర్ ని 5 డివైడ్ చేస్తే a ని కూడా 5 డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థియరం విచ్ వి హావ్ సీన్ ఎర్లియర్. సో అలాగే మనం a ప్లేస్ లో 5c ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వాళ్ళు ఇస్తారో ఆ నెంబర్ తో c ని మల్టిప్లై చేసుకొని తీసుకోవాలండి. ఒకవేళ √2 ఇస్తే ఇక్కడ 2c అని తీసుకోవాలి. ఓకే. సో ఆ విధంగా మనకు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ని మనం తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వాటిని స్క్వేర్ చేసామంటే ఇలా 25 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ ఫామ్ లో వస్తుంది b స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. ఇప్పుడు c స్క్వేర్ ఇలా పెట్టి 5 ఇలా పంపిస్తే ఇది కూడా ఏ ఫామ్ లో ఉంది, b స్క్వేర్ బై 5. అంటే 5 అనేది b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆ థియరం ప్రకారం 5 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది. సో 5 అనేది b ని డివైడ్ చేస్తుంది, 5 అనేది a ని డివైడ్ చేస్తుంది. కాబట్టి 5 is the common factor for a and b. కానీ but this contradicts the fact that a and b are the co-primes. a and b అనేవి co-primes అని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి దీనికి ఇది ఆపోజిట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఎందుకు అనంటే co-primes are nothing but which doesn't have any other common factors except 1. 1 తప్ప మనకి ఇంకా వేరే ఏ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఓకే. అండ్ సో ఫైనల్ గా మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే, సో ఎందుకు మరి ఇలా వచ్చింది అంటే దిస్ కాంట్రడిక్షన్, ఈ ఆపోజిట్ వే అనేది ఎందుకు వచ్చింది అంటే హ్యాస్ అరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అసంప్షన్ ఆఫ్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. సో ఎందుకు వచ్చింది అంటే we have assumed in a wrong way. ఓకే. సో ఫైనల్లీ we concluded that మనం ఇక్కడ రూట్ 5 అనేది రేషనల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ రాంగ్ వచ్చింది. మనకు కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది. ఓకే. 1 ఉండాల్సింది 5 వచ్చింది. కాబట్టి this is a wrong assumption. So finally we can conclude that root 5 is a irrational number. ఓకేనండి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్లో మనకు చాలానే ఇచ్చున్నారండి. రూట్ 5 ప్లేస్లో మనకు ఎగ్జాంపుల్స్లో √2 ఇచ్చున్నారు, √3 ఇచ్చున్నారు. ఓకే. ఈ విధంగా మనకి ఏవి ఇచ్చినా కూడా మన ప్రాసెస్ అనేది సేమ్గానే ఉంటుంది. చూడండి, ఒకవేళ ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, దెన్ సేమ్ ప్రాసెస్. 5 ఉన్న దగ్గర 2 పెట్టుకునేది. సో 2 a స్క్వేర్ డివైడ్ చేస్తుంది కాబట్టి a కూడా 2 అనేది డివైడ్ చేస్తుంది. సో అస్యూమ్ a ఈక్వల్స్ లెట్ a ఈక్వల్స్ 2c. సో ఇక్కడ 2, ఇక్కడ 2. సో 2 స్క్వేర్ అంటే 4. సో 2 1s are 2 2s are. ఓకే.
సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 అంటే 2 సో ఇక్కడ 2c². ఓకే సో b² = c² అయినప్పుడు c² = b² / 2 గా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమైంది సేమ్ 2 అనేది b² డివైడ్ చేస్తే 2 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది. సో 2 is the common factor for a and b. సో సేమ్ మనం రాసుకోవచ్చు లాస్ట్ లో ఇక్కడ √2 is a irrational number. ఓకేనండి. సో సింపుల్ గా మీరు అర్థం చేసుకొని రాసుకోవచ్చు అండి. ఫస్ట్ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం, దాన్ని ఫార్మ్ లో రాస్తాం. ఇది కో-ప్రైమ్స్ అయి ఉండాలి. కో-ప్రైమ్స్ కావాలంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. కానీ ఇక్కడ మనం ఇదంతా చేసి కామన్ ఫ్యాక్టర్ అనేది వేరే ఉంది అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి మనం అజ్యూమ్ చేసుకునేది రాంగ్. ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇది రేషనల్ నెంబర్ అని చెప్తాం లాస్ట్. ఓకే సో ఈ ఫార్మ్ లో ఇస్తే ఈ విధంగా రాస్తాము. అలాగే మనకి ఇంకొక ఫార్మాట్ లో కూడా ఇచ్చున్నారండి. సో అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అంటే a + √b ఇలాంటి ఫార్మాట్ లో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం 3 + 2√5 ఇచ్చున్నారండి. ప్రూవ్ దట్ 3 + 2√5 is irrational. సో సేమ్ అండి. ఫస్ట్ ఏమనుకోవాలి సొల్యూషన్. లెట్ us assume that సో కనిపిస్తుందా మీకు? యా సో let us assume that 3 + 2√5 is a rational number. ఓకేనండి. సో రేషనల్ నెంబర్ అయినప్పుడు ఏమవ్వాలి మనకు 3 + 2√5 అనేది a/b ఫామ్ లో ఉంటుంది. వేర్ a and b are co-primes or integers, b is not equals to 0. సో ఇప్పుడు రూట్ అనేది ఈ పక్క ఉండేటట్టు మీన్స్ థర్డ్ ఫామ్ అనేది ఈ పక్క ఉండేటట్టు రిమైనింగ్ అంతా ఆ పక్క పంపించండి. √5 2√5 = 3 ఈ పక్క పోతే ఏమవుతుంది a/b - 3 అండ్ √5 ఇలాగే వచ్చి a మైనస్ LCM చేయండి 3b/b. సో √5 ఏమవుతుంది ఫైనల్ గా 2 ఇలా వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది బై 2b. సో ఈ ఫామ్ లో వచ్చింది. ఇక్కడ మనకు a and b ఆర్ ఇంటీజర్స్. ఓకే a and b అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఇవి ఏ ఫామ్ లో ఉన్నాయి మనకు దీస్ ఆర్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. వన్స్ యూ హావ్ టు చెక్ దట్ a/b ఫామ్ లో ఉంటది ఏ ఫామ్ లో ఉన్నట్టు రేషనల్ ఫామ్ లో ఉన్నట్టు. సో కాబట్టి ఈ టోటల్ a and b ఆర్ ఇంటీజర్స్. సో a - 3b/2b is a rational number. రేషనల్ నెంబర్. సో ఇది ఈక్వల్స్ టు ఇది అన్నాం కాబట్టి ఇది రేషనల్ అయినప్పుడు దానికి ఈక్వల్ ఇది కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి ఇది కూడా రేషనల్ నెంబరే అవ్వాలి. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ సో √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే అవ్వాల్సింది √5 కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. కానీ బట్ ప్రీవియస్ ఇంత ముందే చేసాం మనం √5 ని గాని √2 ని గాని ప్రూవ్ చేసాం కదా. సో అవి ఏమయ్యాయి రేషనల్ నెంబర్ అయ్యాయి కాదండి ఇర్రేషనల్ నెంబర్స్ అయ్యాయి అన్నమాట. సో కాబట్టి మన అజంప్షన్ అనేది రాంగ్. ఇది రేషనల్ నెంబర్ గా అజంప్షన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా రెండు రేషనల్ అయ్యాయి. కానీ ఇది రేషనల్ కాదు ఎప్పటికీ ఇది ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి ఇది ఇర్రేషనల్ అయినప్పుడు ఈ పక్కన కూడా ఇర్రేషనల్ అవుతుంది కాబట్టి బట్ దిస్ అజంప్షన్ ఇస్
రాంగ్, మనం చేసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. సో అక్కడ మళ్ళీ సేమ్ స్టెప్ రాయాల్సి ఉంటుంది. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో ఇక్కడ రాసుకోండి ఈ స్టెప్ తర్వాత. బట్ ఏమైంది, √5 అనేది రేషనల్ అని వచ్చింది ఇక మనకు, కానీ యాక్చువల్గా ఏంటి, బట్ దిస్ contradicts the fact that √5 is a irrational. సో యాక్చువల్గా √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఫైనల్గా మనం రాయవలసిన యాజ్ యూజువల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ రాశారు కదా ఈ లాస్ట్ స్టెప్. దిస్ కాంట్రాడిక్షన్ has arisen because of our incorrect assumption of. సో అక్కడ రాసినాం కదండి ఈ స్టెప్. సో ఇది రాయలేదు. సో దిస్ కాంట్రాడిక్షన్ has arisen because of our incorrect assumption of. ఏమి ఇచ్చారు అక్కడ నెంబరు 3 + 2√5. 3 + 2√5 is rational. So we conclude 3 + 2√5 is a irrational number. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. అంటే రేషనల్ అని తీసుకొని దాన్ని రేషనల్ కాదు అనేసి మనకు రాంగ్ వచ్చిన తర్వాత ఓకే ఇది మనం అర్థం చేసుకునేది రేషనల్ అనేసి రాంగ్, ఇది ఇర్రేషనల్ అనేసి ప్రూవ్ చేస్తున్నాం లాస్ట్. ఓకేనండి. సో ఇంకేముంది అంతకన్నా కూడా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, అవి కూడా అలాగే ఉంటాయి ఈజీగానే, అన్నీ సేమ్ ప్రాసెస్ అండి. సో థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినా చూడండి, 1/√2 కదండి. సో ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. 1/√2, 7√5, 6 + √2 ఇచ్చిన్నారు. సో ఫస్ట్ 1/√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ us assume that 1/√2 is a rational number. So 1/√2 is a rational number అయినప్పుడు అది ఏ ఫార్మాట్ లో ఉంటుంది, 1/√2 is a irrational, it is in a/b form. సో a and b are co-primes ఇలా రాస్తాం. సో నెక్స్ట్ ఈ √2 అనేది పైన ఉండేది పైకి రావాలంటే సో ఇది రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో √2 = b/a అంటే రెసిప్రోకల్ చేసామండి. సో ఇక్కడ ఉన్న దాన్ని పైకి పంపించాం, ఈ రెండు రివర్స్ అయ్యి, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామంటే అలా అన్న చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇలా చేసుకున్నా కానీ మీకు సేమ్ ఇలాగే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. సో ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. సో అవి ఏ ఫార్మాట్ లో ఉన్నాయి, అవి రేషనల్ నెంబర్ ఫార్మాట్ లో ఉన్నాయి. సో కాబట్టి b/a ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడ రాసాం కదా సేమ్ అలాగే. సో b/a ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, బట్ సారీ b/a రేషనల్ నెంబర్ అయితే దానికి ఈక్వల్ గా ఉన్న √2 ఏమవ్వాలి, అండ్ సో √2 is a rational number. Okay, so కానీ ఏమవుతుంది, but this contradicts the fact that √2 is a irrational number అని ముందు ప్రూవ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఈ బోత్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ముందు ప్రూవ్ చేశాక ఆ విధంగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు కావాలంటే మీరు. ఓకే, సో అలా వచ్చిన తర్వాత ఇది రాయొచ్చు. సో అంత అవసరం లేదు, డైరెక్ట్ గా రాయొచ్చు √2 is a irrational number. So finally we have to write this step. This contradiction has arisen because of our incorrect assumption of. So here what is the number you want to replace? You have to replace with √1/√2. Okay, so for every step, for every problem same step only. Okay, just note down that problem. Okay, and the next problem, second one,
third one 7 root 5 is a irrational number అని ప్రూవ్ చేయాలి. So let us assume that 7 root 5 is a rational number. So 7 root 5 rational number అయినప్పుడు అది ఏ ఫార్మ్ లో ఉంటుంది? 7 root 5 is in the form of a by b. A and b are co-primes. B is not equals to 0. Then we have to take only certain అనేది పక్కన తీసుకొని రిమైనింగ్ అటు పక్క పంపించండి. root 5 is equals to a by 7b. ఓకే, సో 7b is nothing but ఇక్కడ ఏదో ఒక నెంబర్ b అనేది ఇంటీజర్ కదండి. సో ఆ ఇంటీజర్ ని విత్ మల్టిప్లై చేస్తే ఇంటీజరే వస్తుంది అక్కడ మనకు. సో a and b are integers. సో a by 7b is a rational number, and so ఇది rational number, ఇది దీనికి ఈక్వల్ అయింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు b అంటే మీనింగ్ ఏంటి? b అండ్ a అనేది సేమ్ అనేసి. b అనేది 2 అయితే a కూడా సేమ్ 2 అవుతుంది. b అనేది ఇంటీజర్ అయితే a అనేది కూడా ఇంటీజర్ అవుతుంది అని మీనింగ్. b అనేది నెగటివ్ నెంబర్ అయితే a అనేది కూడా నెగటివ్ నెంబర్ అవుతుంది అనేసి మీనింగ్. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకొని మనం ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది రేషనల్ నెంబర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. And so root 5 is a rational number, but this contradicts the fact that root 5 is a irrational number. మనకు తెలుసు, ప్రూఫ్ కూడా తెలుసు. మీరు ఇక్కడ కావాలంటే ప్రూఫ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకొని ఆ ఫార్మాట్ ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పాను కదా అలా చేయొచ్చు. సో root 5 is a rational number. సో ఫైనల్ గా ఆ లైన్ రాయాలి. సో ఆ లైన్ మీరు బై హార్ట్ చేసి పెట్టుకునేయాలండి. So this contradiction has arisen. So ఏమి ఇచ్చారు అక్కడ ప్రాబ్లం మనకు 7 root 5. So this contradiction has arisen because of our incorrect assumption of 7 root 5 is rational. So we conclude 7 root 5 is a irrational number. So ఈ విధంగా మనకు థర్డ్ వన్ సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఆల్సో సేమ్ ప్రాసెస్ అండి. సో నోట్ డౌన్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 6 plus root 2. సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అని చెప్పారు కదా. థర్డ్ ప్రాబ్లం ఇది 6 plus root 2. ఏం చేస్తారు? ఫస్ట్ 6 plus root 2 is a rational number అని అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్ అయింది కాబట్టి 6 plus root 2 అనేది a by b ఫామ్ లో ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ రూట్ ఉండేదాన్ని పంపించేసి రిమైనింగ్ వాటిని అటువైపు పంపించేయండి. సో a by b 6 ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది? ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ పోతే సబ్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో 6 root 2 equal to a by b minus 6. సో ఇంకా దీనికి కావాలంటే మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అదేమవుతుంది? ఎల్సిఎం తీస్తే a minus 6b by b అవుతుంది. సో మరి సేమ్ స్టెప్స్ అండి. a and b are integers. సో a minus 6b by b is a rational number, and so root 2 is a rational number. ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. But this is contradicts the fact that root 2 is a irrational number. So this contradiction has arisen because of our incorrect assumption. What is that? 6 plus root 2 is a rational number. So finally we can conclude that 6 plus root 2 is a irrational number. So first లో మనం 6 plus root 2 ని రేషనల్ నెంబర్ గా తీసుకున్నాం కాబట్టి ఇది రాంగ్ వచ్చింది మనకు. కాబట్టి మన అజంప్షన్ అనేది రాంగ్. ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ లాస్ట్ లైన్ అనేది ఒకసారి చూడండి, బై హార్ట్ చేయండి. దిస్ కాంట్రడిక్షన్ హస్ అరైజన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. ఏంటది ఇన్కరెక్ట్ అజంప్షన్? 6 plus root 2 ని రేషనల్ నెంబర్ గా తీసుకోవడం. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్ అజంప్షన్ ఆఫ్ 6 plus root 2 is a rational number. సో దాన్ని రేషనల్ నెంబర్ గా తీసుకోవడం అనేది ఇన్కరెక్ట్ అజంప్షన్. సో దాని వల్ల ఈ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది మనకు. సో ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు? ఇచ్చిన నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్ గా మనం కంక్లూడ్ చేస్తాం. ఓకే, సో బై దిస్ ఎక్సర్సైజ్
and along with that this chapter also has been completed. Okay, so chapter complete అయిపోయింది and exercise కూడా complete అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ నేమ్ యారో వెంకటేశ్వర కింద కనిపిస్తుంది కదండి, దానిపైన ఒకసారి టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ వీడియోస్, మ్యాథ్స్ వీడియోస్ రెండు మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారో.